మరి ఆయనకి ఏమన్నా వేరే పరమైన అంశాలు ఉంటే సార్ ఆయన ఉద్దేశాలు ఏంటో నేను చెప్పమంటే మీ డిబేట్ టైం చాలు. కాదు పోనీ ఈ ఒకటి మటుకు ఉద్దేశం చెప్తాను. చెప్పండి, ట్వీట్ ఉద్దేశం ఏంటి? సార్ కొన్ని నేను ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు బ్రేకులు వేయాలి. వర్మ గారు మీరు కూడా ఇది మానుకోవాలి అలవాటు. ఫ్లో మిస్ అవుతుందా? కాదండి, అది ఒక పాయింట్ కదండి, అది పెద్ద చర్చ. అది మీరు మొట్టమొదటి అడిగితే మొట్టమొదటి సమాధానం చెప్పేవాడు కదా. ఓకే చెప్పండి, పోనీ ఇప్పుడు చెప్పండి. అంటే ఇది రెండు విరుద్ధమైన పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రేమ అని అర్థమా వర్మ గారు మీ ఉద్దేశంలో? అది శాంతి ప్రసాద్ గారు చెప్పాలి. ఏమో ఎంతటి రాక్షసులైనా కొద్దిగా మానవత్వం ఉందేమో, మనం ఏం చెప్తాం గానీ నేను ఒకటి చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ మీ చెప్పు చేతల్లో రాక్షసులు వీక్షణులు అనే మాట ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్ద మనిషి పెద్ద మనిషి కాదు శేఖర్ రెడ్డి, నేను నువ్వు ఉంటే నేను డిబేట్కి రానన్నా. కాకపోతే ఏంటంటే చోట శాంతిప్రసాద్ గారు అలా పర్సనల్గా దయచేసి వద్దు. రాక్షసులు ఇవన్నీ వద్దులేండి, ఇప్పుడు దాకా సజావుగా సాగుతుంది కదా. మీరు చెప్పేదన్నీ ఆయన అబ్జెక్షన్ చేయలేదు, ఎందుకు పర్సనల్గా మళ్ళీ దానికోసం డిస్కషన్? బాలకోటి గారు రెస్పాండ్. జగన్మోహన్ గారి ట్వీట్లో ఆంతర్యం ఏంటి? ఆయన హెలికాప్టర్ ఎవరితో మోసం చేశారు, అది కూడా పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి రాప్తాడు ప్రోగ్రామ్ కి రాష్ట్ర ప్రభుత్వం 1100 మంది పోలీసులు కేటాయించింది. ఎలిప్యాడ్ దగ్గర 250 మంది పోలీసులు కేటాయించింది. దాని అర్థం ఏంటండి? అక్కడ శాంతి భద్రతల విఘ్నం కలగకూడదని, ఆయన వస్తే జనం వస్తారని, అక్కడ ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి కూడా కలగకూడదని కదా Z+